ఇవాళ బీహార్ ఎలక్షన్స్లోని పోలింగ్ని పురస్కరించుకొని రాహుల్ గాంధీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి నిరుడు హర్యానాలో జరిగిన ఎలక్షన్స్ తాలూకు కొన్ని ఓటర్ ఐడి కార్డ్స్ తీసుకొచ్చి అందులోని ఫోటోలని బ్రెజిలియన్ మోడల్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్ లారిసా ఫోటోతోటి మార్ఫింగ్ చేసి పడేసిండు. అట్లా మార్ఫింగ్ చేసిన ఫోటోలని అక్కడ పైన డిస్ప్లే చేసి ఇగో ఈ ఫోటోలో ఉన్నామే హర్యానాలో 10 డిఫరెంట్ బూత్స్ నుంచి 22 సార్లు ఓట్లు వేసి అక్కడ బీజేపీని గెలిపించింది అని ఒక నెగిటివ్ ప్రోపగండా క్రియేట్ చేసే ప్రయత్నం చేసి అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. అధికారులు అందులోని ఒక ఓటర్ ఐడి కార్డ్ పట్టుకొని హర్యానాకు పోతే అది హర్యానాలోని పూనం అనే ఒక మహిళకు చెందినగా గుర్తించారు. ఇక్కడ రాహుల్ గాంధీ చూపెట్టిన ఓటర్ ఐడి కార్డ్ని పూనం చేతిలో ఉన్న ఓటర్ ఐడి కార్డ్ని పక్కన పెట్టి చూస్తే పేరు ఎవ్రీథింగ్ అంత సేమ్, ఈవెన్ ఎపిక్ నెంబర్ కూడా సేమ్, జస్ట్ ఫోటోని మాత్రమే మార్ఫింగ్ చేసిండు. ఇట్లా రాహుల్ గాంధీ 22 ఓటర్ ఐడి కార్డ్స్లోని 22 ఫొటోస్ని ఒకే అమ్మాయి లారిసా ఫోటోతోటి మార్ఫింగ్ చేసి 22 మంది 22 సార్లు ఓట్లు వేసారు, దొంగ ఓట్లు పడ్డాయి, ఓట్ చోరీ జరిగిందని ఒక నెగిటివ్ ప్రోపగండా క్రియేట్ చేసిండు. దీనికి స్పందించిన లారిసా నేను ఇండియాకి ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు ఓటేసినా ఇండియా సే మేరకు క్యా లేనా దేనా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. నిజానికి ఇట్లా అమ్మాయిల ఫోటోలని మార్ఫింగ్ చేసిన నా కొడుకుని పొక్కలకు నూకి బొక్కలు సున్నమంతా తీయాలి. రాహుల్ గాంధీ ఎలక్షన్స్ గెలవడానికి అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేయడానికి కూడా వెనకాడలేదు. ఈ సొంటోని పట్టుకొచ్చి ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ చేద్దామంటున్నారు.